తిరిగి వార్తలకు స్వాగతం. ఎన్నికల ముందు బూటకు హామీలిచ్చి ఇంటింటికి మేనిఫెస్టో బండ్లు పంపిణీ చేసిన కుటుంబ ప్రభుత్వం ప్రజల్ని నమ్మించి మోసం చేసిందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. తణుకు మండలం మండపాకలో ఆదివారం నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గతంలో చంద్రబాబు వెన్నుపోటు మోసం చేయడంలో నిష్ణాతుడని తెలిసినప్పటికీ మరోసారి నమ్మి మోసపోయామని ప్రజానీకం ఆవేదన చెందుతున్నారని అన్నారు. ఏ గుమ్మంలోకి వెళ్లినా గతంలో వాలంటీర్లు ఇంటి గడపలోకి వచ్చి పనులు చేసేవారని, రేషన్ ఇంటి గుమ్మంలోకి వచ్చేదని, కానీ నేడు కార్యాల చుట్టూ తిరిగినా పనులు చేయడం లేదంటూ కన్నీళ్ల పర్యంతం అవుతున్నట్లు ప్రజల సమస్యలు వర్ణతీతమని స్పష్టం చేశారు. పరిపాలనంతా దోచుకున్న రీతిలో ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని, తాడేపల్లి కేంద్రంగా కూటమి ప్రభుత్వం భారీ దోపిడీకి తెరదీసి ప్రజల సమస్యలు పక్కదారి పట్టిస్తోందని అన్నారు. కల్తీ మద్య విక్రయాలు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం ఆటలాడుతోందని అన్నారు. మండపాకలో ఇంటింటికి తిరిగి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కరపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్పర్సన్ తణుకు మండల అధ్యక్షురాలు ఉండవల్లి జానకాదులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ రుద్ర ధనరాజు, తణుకు మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు జంగం ఆనంద్ కుమార్, నాయకులు ముల్లపూడి బాబురావు, బద్దే ప్రవీణ్, జువల వెంకట్రావు, ఉండవల్లి సుందర్రావు, పాలపర్తి అఖిల్ తదితరులు పాల్గొన్నారు. మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అన్ని పథకాలు అందినాయి, అన్ని పథకాలు ఇంటికే వచ్చినాయి. ఇవాళ రేషన్ కూడా ఇంటికే వచ్చేది. ఇవాళ ఎక్కడికో వెళ్ళి లైన్లో ఉండి తెచ్చుకునే పరిస్థితి అయింది. చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. ఇవాళ అప్పులు పాలైపోతున్నాం. ఆయన టైం టేబుల్ ప్రకారంగా బటన్ నొక్కితే మాకు డబ్బులు అకౌంట్లో పడే పరిస్థితి ఉండేది. ఏ పనైనా సరే మాకు ఈ వాలంటరీ వ్యవస్థ ఉన్నప్పుడు మాకు ఇంటికి వచ్చి అన్నీ చేసి ఇచ్చేవారు. ఇవాళ మాకు ఎవరిని అడగాలో తెలియదు, ఎవరిని ఏం చేయాలో తెలియదు. ఒక్క పథకం కూడా లేకుండా ఇవాళ అన్నీ కూడా మోసం చేశారు. మాకు ఎలక్షన్ టైంలో ముందు మరి సూపర్ 6 అని పెద్ద ఆర్భాటంగా ఎన్నో కబుర్లు చెప్పి ఇంటికి వచ్చి మీకు ఓటీపీ చెప్పండి, ఇదిగో మీకు బాండ్ ఇస్తున్నాం, మీకు గ్యారంటీగా మీకు అన్ని పథకాలు అందుతాయని మోసం చేసి ఇవాళ మాకు పెద్ద ఎత్తున అన్యాయం చేశారు. ఇప్పుడు అటువంటి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ఇవాళ మాకు అందరూ కూడా తెలుసుకున్నాం. మళ్ళీ జగనే రావాలి, ఆయనే మాకు కావాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. ఇవాళ నియోజకవర్గంలో చాలా గ్రామాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. నియోజకవర్గం మొత్తం కూడా దగ్గర ఒక 10 రోజుల్లో కంప్లీట్ అయ్యేలాగా ఏర్పాట్లు చేశామని చెప్పి తెలియజేస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. కాళహస్తిలో మరి ఒక డ్రైవర్ని అన్యాయంగా మరి జనసేన నాయకులు చంపేయటం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా దుర్మార్గం చేస్తూ ఉన్నారు. ఒక్కటి కూడా మంచి చేయట్లేదు. నిన్న జడ్పీ చైర్మన్ ఒక మహిళ, బీసీ మహిళ మరి కృష్ణా జిల్లాలో మరి ఆమెని చంపుతానికి కూడా ప్రయత్నించే కార్యక్రమం చేశారంటే ఇది దారుణాతి దారుణంగా ఉంది. ఇది పరిపాలన టోటల్గా వదిలేశారు. ఇక దోచుకో పంచుకో. ఇవాళ ఈ తణుకు దోచుకుంటమే కాకుండా తాడేపల్లిలో కూడా దోచుకుంటానికి తయారైపోయారు. నేను కాదు చెప్తాం, వాళ్ళ టీవీలే చెప్తా ఉన్నాయి, వాళ్ళ నాయకులు కూడా చెప్తా ఉన్నారు. పోటీ పడి దోచుకునే పరిస్థితి అయిపోయింది. ప్రజలకు ఏమి చేద్దాం, ప్రజలకు మంచి చేద్దామా, ప్రజల కార్యక్రమాలు అందిద్దామనే మాట మర్చిపోయి ప్రతి ఒక్కటి దోచుకో. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ప్రజా శ్రేయస్సుకు పనిచేస్తుందని తాడేపల్లిగూడ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం వద్ద 45 మందికి 33,43,731 రూపాయల CARF చెక్కును అందజేశారు. నిరుపేదలకు మరింతగా సహాయపడాలని సీఎం చంద్రబాబును కోరారు. కార్యక్రమంలో జనసేన నాయకులు వద్దనపల్లి కాశీ, అడపా ప్రసాద్, చాపల రమేష్, రాంబాబు, బైనపాలు ముఖేష్, అడపాల మురళి తదితరులు పాల్గొన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా ఉండి మండలం చెరుకువాడలో వేంచేస్తున్న గ్రామ దేవత అలుగులమ్మ అమ్మవారికి ఆదివారం సారి సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గ్రామ శాంతి కోసం పూర్వీకులు గ్రామ దేవతల జాతరలు, ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారని, అందులో భాగంగా ఆదివారం ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి పుట్టింటి సారి సమర్పించామని తెలిపారు. గ్రామ పొలిమేర నుండి డప్పు వాయిద్యాలతో పలు రకాల స్వీట్లు, పిండి వంటకాలు, పండ్లు, చలివిడి పానకాలతో మహిళలు, పిల్లలు గ్రామోత్సవంగా గ్రామంలో పలు వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారికి సారి సమర్పించిన అనంతరం ఆలయ అర్చకులు పూజాధికారులు నిర్వహించగా మహిళలు లలిత పారాయణం చేశారు. కార్యక్రమంలో చెరుకువాడ గ్రామ ఆడపడుచులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా ఉండి మండలం చెరుకువాడ గ్రామంలో
వేంచేస్తున్నటువంటి గ్రామ ఇలవేల్పు ఆరాధ్య దైవం శ్రీ అలుగలమ్మ అమ్మవారికి ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా పుట్టింటి వారిగా ఈ గ్రామంలోని చుట్టుపక్కల మహిళలు మరి అందరూ గ్రామస్తులంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ సారి సమర్పించేటువంటి కార్యక్రమం మరి భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. మరి గ్రామోత్సవంగా మరి మహిళలంతా కూడా పుట్టింటి వారిగా ఈ సారి కార్యక్రమాన్ని మరి స్వీట్లు పండ్లు ఫలాలతో ఊరేగింపుగా గ్రామోత్సవంగా ఊరంతా కూడా గ్రామోత్సవం నిర్వహించుకుంటూ ఆ అలుగులమ్మ వారిని ఆరాధ్యంగా వెలుగొందుతూ ఈరోజు పెద్ద ఎత్తున గ్రామోత్సవంగా ఈ సారి సమర్పించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి గ్రామ దేవతలకు ఈ సారి సమర్పించడం వల్ల మరి పాడి పంటలు వ్యాపారాలు ఉద్యోగాల్లో కానీ అందరూ కూడా ఆయురారోగ్యాలతో పూర్తి సంపూర్ణ ఆరోగ్యం ఉండాలని చెప్పేసి మహిళలు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కుటుంబాలందరికీ ఆ అలుగులమ్మ అమ్మవారు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అందరూ కూడా శుభప్రదంగా ఉండి పాడి పంటలతో పిల్లా పాపలతో సుఖంగా ఉండాలని చెప్పేసి జై అలుగులమ్మ తల్లికి, జై అలుగులమ్మ అమ్మవారికి, జై అలుగులమ్మ అమ్మవారికి. ఉండి మండలం కలిసిపూడిలో వేంచేసి ఉన్న శ్రీ మాలేలమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా ఆదివారం సారి సమర్పించారు. పలు రకాల స్వీట్లు పండ్లు పసుపు కుంకుమ గాజు మేళతాళాలతో మంగళవాద్యాల నడుమ బాణసంచ కాల్పులతో మహిళలు సారి బిందెలు కావిలతో ఊరేగింపుగా గ్రామోత్సవం నిర్వహించి అమ్మవార్లకు సారి సమర్పించారు. ఆషాఢ మాసం సందర్భంగా పలు రకాల ఆకు కాయగూరలతో అమ్మవారు శాకాంబరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జానకి, ఎంపీటీసీ రామలింగేశ్వరరావు, కేసనబోయిన రాము, గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ఉండి మండలం కలిసిపూడి గ్రామంలో గ్రామ దేవత అయినటువంటి శ్రీ 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 మాలేలమ్మ తల్లివారికి ఆషాఢ మాసం సారితో పాటు ఈ రోజుని ఆవిడని శాకాంబరిగా అలంకరణ చేయడము, మళ్ళీ ఆవిడ సారి తీసుకురావడం, అలాగే ఈ రోజుని అఖండ అన్న సమారాధన గ్రామ పెద్దలు గ్రామస్తులు అందరూ కలిసి ఈ రోజుని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. దీనికి విచ్చేసిన పెద్దలకు, అలాగే ప్రజాప్రతినిధులకు, అలాగే మరి గ్రామస్తులకు, గ్రామ ప్రజలకు అందరికీ కూడా, మీడియా మిత్రులకు కూడా మేము ప్రత్యేకంగా కలిసిపూడి గ్రామం తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. వీరవాసర మండలం చింతలకోటి గరువులో కొండాలమ్మవారి ఆలయంలో మండల పిరమిడ్ స్పిరిచువాలిటీ సొసైటీ ఆధ్వర్యంలో 12 గంటల అఖండ జ్ఞాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 5 గంటల 50 నిమిషాలకు మహిళా ధ్యానులు జ్యోతి ప్రజ్వలన చేసి ధ్యానం మొదలుపెట్టి సాయంత్రం 6 గంటలకు అఖండ జ్ఞానం చేశారు. భీమవరపట్నానికి చెందిన బర్రి గంగా, రాయకుదురుకు చెందిన వీరవల్లి సత్యవరప్రసాదరావు 12 గంటల ఏకదాటిగా జ్ఞానంలో కూర్చున్నారు. మిగిలిన వారు 3 గంటలు 4 గంటల ఏకదాటిగా జ్ఞానం చేసి కొంత సమయం విశ్రాంతి తీసుకుని తిరిగి జ్ఞానాన్ని కొనసాగించారు. కార్యక్రమంలో నిర్వాహకులు కేవిడి ప్రసాద్, వీరవసరం పిఎస్ఎస్ఎం సభ్యులు ఘనంగా సత్కరించారు. నాటి బంగారు మాట: ఆవేశపరుడు ముందు మాట్లాడి తర్వాత ఆలోచిస్తాడు, వివేకవంతుడు ముందు ఆలోచించి తర్వాత మాట్లాడతాడు. మహాత్మా గాంధీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.